ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పరిణామం నేడు వాస్తవ రూపం దాల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. గత 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించారు. దీనిపై నేడు టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని చెప్పారు. పొత్తు ప్రకారం 3 పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాయని కనకమేడల తెలియజేశారు. అసెంబ్లీని పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి, అక్కడ ఉన్న మా కేడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా